వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ రోజు మనం జూహీ ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ సెంటర్ లో ఉన్నాం. ఈ ఎపిసోడ్ కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే యూజువల్లీ ఒక ఫర్టిలిటీ సెంటర్ యొక్క సక్సెస్ రేట్ దేని మీద డిపెండ్ అవుతుందో తెలుసా? అక్కడ ఉన్న టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేతిలో, ఒక క్లినిషియన్ చేతిలో, ఒక ఎంబ్రియాలజిస్ట్ చేతిలో చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను జూహీ ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ సెంటర్ విచ్ ఇస్ సిట్యుయేటెడ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ద సిటీ షేక్పేట్ అని మెన్షన్ చేసి మరి ఇంత డామినెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ దగ్గర ఉన్న హైలైట్ ఫీచర్స్, ఒక మోడర్న్ హైలీ ఎక్విప్డ్ ల్యాబ్ దగ్గర నుంచి, ఒక క్లినిషియన్ హూ ఇస్ పర్ఫెక్ట్లీ ట్రైన్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ ఫ్రమ్ జర్మనీ దగ్గర నుంచి, ఒక పిహెచ్డి చేసినటువంటి ఎంబ్రియాలజిస్ట్ హూ ఇస్ ఆల్సో సర్టన్లీ ట్రైన్డ్ ఫ్రమ్ జర్మనీ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర ఉన్న ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఎవరైనా వస్తే చాలా ప్యాషన్తో, చాలా ప్రేమగా వాళ్ళని ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ సక్సెస్ రేట్ అనేది 70 నుంచి 75% వరకు ఉంటుంది. మరి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు, ఇక్కడ ఐవీఎఫ్ కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది, ఒకసారి క్లియర్ గా డాక్టర్ నిర్మలా గారు ఉన్నారు, మనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే నిర్మలా గారు, ఎలా ఉన్నారు? I'm very fine, Dipti. Great. Thank you so much. మేడం, టు స్టార్ట్ విత్ ముందుగా ఐవీఎఫ్ అనేది ఈ మధ్య మనం చాలా వింటున్నాం. That's సో right. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐవీఎఫ్ అండ్ ఎవరెవరికి ఐవీఎఫ్ చేస్తారు మీ సెంటర్ కి వచ్చిన తర్వాత? Yeah, IVF means when the in vitro fertilization means when the fertilization is not happening inside, we do fertilization of the egg and sperm outside in the equipped lab. So that is called as in vitro fertilization. ఎప్పుడైనా ఎవరైనాకి ట్యూబ్స్ బ్లాక్ ఉంది, లేకుంటే వాళ్ళకి ఓవరీస్లో చాలా సిస్ట్ ఎండోమెట్రియోసిస్ ఉంది, లేకుంటే యూట్రస్లో ఫైబ్రాయిడ్, ఏదైనా ఇంకా వేరే అషర్మన్ సిండ్రోమ్, ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా ఫ్యాక్టర్స్ ఉంది అంటే దెన్ వి సజెస్ట్ దెమ్ ఫర్ ఐవీఎఫ్. తర్వాత చాలామంది ఐఓఐ చాలా రిపీటెడ్లీ అయిపోయింది, 4, 5, 6 times అయిపోయింది అంటే లాస్ట్ రిసార్ట్ ఈజ్ ఐవీఎఫ్. సో దీస్ ఆర్ ద రీజన్స్ వీ డూ ఐవీఎఫ్ ఫర్ ద పేషెంట్స్. ఎందుకంటే దిస్ గివ్స్ వెరీ హై సక్సెస్ రేట్ కంపేర్ టు స్మాల్ ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ అండ్ అదర్ ovulation accelerates. రైట్. సో ఇది లాస్ట్ స్టెప్ టు ప్రెగ్నెన్సీ కోసం అని చెప్తున్నారు మీరు. Yeah, that is for the young patients. ఎప్పుడైనా పేషెంట్స్ బిలో 30 ఉంది అంటే వీ కెన్ వెయిట్, బట్ ఒకసారి 30, 35 ఉంది అంటే వీ షుడ్ నాట్ గివ్ లాట్ ఆఫ్ ట్రయల్. ఎందుకంటే ఏజ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద సక్సెస్. సో ఇఫ్ దే కమ్ లేట్, ఈవెన్ ఐవీఎఫ్ కెనాట్ డూ ఎనీథింగ్. సో మేము అందరికీ ఇదే మెసేజ్ ఇస్తా, వెన్ ఎవర్ యూ ఆర్ ట్రయింగ్ ఫర్ ఐవీఎఫ్, డోంట్ థింక్ దట్ యూ కెన్ కమ్ అట్ ఎనీ టైమ్. ప్లీజ్ కమ్ బిఫోర్ 35. ఎందుకంటే ఆఫ్టర్ 35 వస్తే ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్, తర్వాత యూట్రస్ ఫైబ్రాయిడ్ and any other diseases like diabetes, hypertension, anni start అయిపోతుంది. And all these things they reduce your success. So this is a very very important thing which the patient should understand. This is not the last resort. Just try your treatment for about 6 to 1 year. If it is not happening, please come to IVF center. సో నోట్ చేసుకున్నారు కదండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే 30 years లోపు, మాక్సిమం 35 years లోపు అంతే. అప్పుడే మీకు ఏం ట్రీట్మెంట్ డాక్టర్స్ అందించినా సరే సక్సెస్ గా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట. వెల్ మేడం, ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటారా? చాలా మంది పేషెంట్స్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ పెయిన్ఫుల్, ఇట్స్ ఎ వెరీ వెరీ పేషెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్. అండ్ తర్వాత ఇక్కడ ఎప్పుడైనా దెర్ ఇస్ నో నీడ్ టు అడ్మిట్ ద పేషెంట్. ఇట్స్ టోటలీ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఓవర్ ఇన్ 15 days. సో జస్ట్ 2 weeks ట్రీట్మెంట్ అండ్ 2 weeks తర్వాత రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇన్ 1 month ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. దే జస్ట్ హ్యావ్ టు టేక్ ఇంజెక్షన్స్ ఫర్ 10 days. ఇది ఇంజెక్షన్స్ కూడా వీ గివ్ సబ్కుటేనియస్, అంటే జస్ట్ లైక్ ఇన్సులిన్. సో దీస్ ఆర్ నాట్ పెయిన్ఫుల్ అట్ ఆల్. ఇట్స్ ఆర్ గివెన్ విత్ ఎ పెన్. తర్వాత పేషెంట్ కెన్ టేక్ అట్ హోమ్ ఆల్సో. అండ్ 3 to 4 visits are required. And once the embryo transfer is done, even that is done without any anesthesia. Only when we do the ovum pickup, egg retrieval, adi short general anesthesia lo chestuna, and 2 hours lo patient can go home. So it's a very patient friendly procedure. There is no pain at all anywhere. అయితే ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఇంకా ఖచ్చితంగా ఆ ఉమెన్ 9 months బెడ్ రెస్ట్ లోనే ఉండాలంటారా? ఇది కూడా ఇంకా చాలా పెద్ద మిస్కన్సెప్షన్. there is no need of bed rest at all. మన దగ్గర చాలా ఇంటర్నేషనల్ పేషెంట్స్ వస్తున్నా, ట్రీట్మెంట్ అయిన తర్వాత 2 days తర్వాత దే విల్ గో బ్యాక్ టు దేర్ కంట్రీ. సో యూ కెన్ ఫ్లై బ్యాక్. దోస్ హు ఆర్ విద్ ఇన్ ద ఇండియా, దేర్ ఇస్ రెస్ట్ ఇస్ ఓన్లీ ఫర్ 1 day. తర్వాత దే షుడ్ గెట్ అప్. యాక్చువల్లీ ఇఫ్ దే టేక్ బెడ్ రెస్ట్, ఇట్స్ ఈవెన్ మోర్ హార్మ్ఫుల్. ఎందుకంటే వీ గివ్ దెమ్ హార్మోన్స్, అండ్ విత్ దీస్ హార్మోన్స్ there is a chance of clotting of the blood and all that. So we encourage them to move about within the house, and even they can go out also. But the only thing is వాళ్ళ medication properly time లో తీసుకోవాలి. That is the most important thing. Right. No need of bed rest at all. అయితే ఇందాక They మీరు can అన్నారు go to their work also. మీరు ఇందాక అన్నారు కదా హార్మోనల్ ఇంజెక్షన్స్ Yes, ఇస్తాము అని. yes. దాని వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? No, absolutely no side effects.
And because we give only medium dose, we don't give very high dose. And if suppose they have any history, like వాళ్ళకి ఏదైనా thrombosis history ఉందంటే, then we have to be little careful. పాయింట్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ఇక్కడ జూహీ ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్ లో హైపర్ స్టిమ్యులేషన్ అన్నది జరగదు. ఇంకా అర్థం అవ్వాలంటే ఒక సైడ్ ఎఫెక్ట్ లా ఏదైతే చెప్తారో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో భాగంగా ఆ సైడ్ ఎఫెక్ట్ అన్నది ఈ పర్టిక్యులర్ సెంటర్ లో ఉండదు అన్నది మేము That కాన్ఫిడెంట్ is గా right. చెప్పొచ్చు. 100%. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ మేడం. అయితే ఇప్పుడు స్పెషల్లీ ఇందాక మీరు ఏజ్ రిలేటెడ్ ఒక పాయింట్ చెప్పారు, 30, That is very important. That's very, very important. Patients usually they don't understand that, and they come to me at the age of 37, 38, 40. So అందరికీ నేను whenever I give మేడం talk, ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాలు, సెటిల్ అవ్వాలి, అన్ని చూసుకోవాలి. you are very right, Deepti. So for such patients also we have a very good latest technique. Those who are unmarried, అంటే పెళ్లి కాలేదు అంటే, they can go for egg freezing. What is egg freezing? Here we do something like IVF only. We stimulate the ovaries, and then once the eggs are ready, we take out the eggs under anesthesia, and then we freeze them. So when we do the freezing of the eggs, now the woman is free. She can marry whenever she wants. Endukante with age, the eggs they become abnormal. High incidence of genetic defects, Down syndrome, all these things can be avoided if she freezes her eggs before the age of 35 years. 35 years. Again, for this, we don't do after 35. So the younger the patient, better are the chances. So once she has 1 or 2 cycles egg frozen, whenever she is married, we can take out the eggs and fertilize with the sperms and transfer. So it's a very good technique. And abroad, almost everybody does. Endukante they are very career oriented. They married late, 40, 45. So they freeze their eggs. ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే టెక్నిక్ యాక్చువల్లీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా మనకి Very right. సెలబ్రిటీస్ చేసుకుంటున్నారు అని తెలిసిన Yes. తర్వాత ఇట్ కేమ్ ఇంటూ లైట్. That's right. రీసెంట్లీ ఎగ్ ఫ్రీజింగ్ తో పాటు ఎంబ్రియో ఫ్రీజింగ్ ఇస్ ఆల్సో ఇంటూ సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్. Yeah, embryo freezing actually it is better than egg freezing, but for this the woman has to be married. If she is married and because of her career or because of her profession, she doesn't want to go for childbearing, she wants to delay her childbearing, then they should go for embryo preservation. It's very, very good. Endukante embryo survival is much better than egg survival. So if she is married, she should go for embryo freezing. If she is unmarried, she should go for egg freezing. ఇప్పుడు బేసికల్ గా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఎంబ్రియో ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోని యూజ్ చేయాలనుకున్నా, ఫ్రీజ్ చేసిన ఎగ్ ని చేయాలనుకున్నా 40 years లో అయినా 45 years లో అయినా ఎప్పుడైనా సరే No problem. Endukante uterus ki aging ledu. That is advantage. The aging is only and only for ovaries. But the only just one problem is sometimes with age they might develop fibroid uterus. So that we have to keep checking. ఒకసారి fibroid లేదు, uterus లో ఏం ప్రాబ్లం లేదు అంటే even 50 years also we can transfer. In India the last age is 50 for female and 55 for male. వండర్ఫుల్ మేడం. ఇప్పుడు ఎగ్ డొనేషన్ అంటే ఏంటి మేడం? అది అసలు ఎవరికి అవసరం అవుతుంది? ఐవీఎఫ్ లో దాని పాత్ర ఏంటి? దట్ ఇస్ రైట్. ఎగ్ డొనేషన్ అంటే ఇక్కడ సపోజ్ ఉమెన్ కి ఎగ్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంది ఓవరీలో, ఆర్ ఒకసారి వాళ్ళకి ఓవరీ ఏదైనా తీసిద్దాం, ఏదైనా క్యాన్సర్ కోసం లేకుంటే సిస్ట్ కోసం, ఎగ్స్ నెంబర్ కమ్ ఉంది, లేకుంటే తర్వాత వాళ్ళకి ఏజ్ ఎక్కువ అయిపోద్ది, 37, 38, 40 అయింది అంటే ద ఎగ్స్ విల్ బి నంబర్ ఆల్సో విల్ బి లెస్, క్వాలిటీ ఆల్సో విల్ బి వెరీ బ్యాడ్. అట్లా ఉన్నప్పుడే వాళ్ళకి మేము ఎగ్ డొనేషన్ సజెస్ట్ చేస్తాం. అంటే దీన్ని ఏంటి, దే కెన్ గెట్ దర్ ఓన్ డోనర్ ఆర్ వీ ఆల్సో కెన్ ప్రొవైడ్ ద డోనర్. ద డోనర్ విల్ బి బిలో 30 years. సో ఒకసారి యంగ్ డోనర్ తీసుకుంటే విల్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఎగ్స్. ఇది ఎగ్స్ తీసుకొని మళ్ళీ హస్బెండ్ స్పర్మ్స్ ద్వారా ఫర్టిలైజ్ చేసుకొని ఎంబ్రియో తయారు చేస్తాం, ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ ఎగ్ డోనర్ కి స్పెసిఫిక్ గా గైడ్ లైన్స్ ఏమన్నా ఉంటాయా? వాళ్ళ యంగ్ ఉండాలి, లెస్ దెన్ 30 ఉండాలి, వాళ్ళకి గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండాలి, వాళ్ళకి పిల్లలు ఉండాలి. పిల్లలు ఉండాలి ఎందుకంటే దే షుడ్ ప్రూవ్ దర్ ఫర్టిలిటీ. ఒకసారి వాళ్ళ ప్రూవ్ అయింది అంటే ఎగ్స్ ఆర్ గుడ్ క్వాలిటీ అట్లా. సో దీస్ ఆర్ ద గైడ్ లైన్స్. రైట్ మేడం. సో ఇప్పుడు ఎగ్ డొనేషన్ గురించి చెప్పారు, ఎగ్ డోనర్స్ ఎవరెవరు ఉండాలి ఏంటి చెప్పారు. వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ సరగసీ మేడం? సరోగసీ ఎవరికి చెప్తా అంటే, ఎవరైనా యూట్రస్లో ప్రాబ్లం ఉంది అంటే సరోగసీ అడ్వైజ్ చేద్దాం. కానీ వాళ్ళకి పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంది, లేకుంటే యూట్రస్లో స్కార్ ఉంది, లేకుంటే యాషర్మన్ సిండ్రోమ్ ఉంది, లేకుంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏదైనా మెడికల్ డిజార్డర్స్ ఉంది, ఇఫ్ దే క్యారీ ద ప్రెగ్నెన్సీ ఇట్ విల్ బి డేంజరస్ ఫర్ దెమ్. ఫర్ సచ్ పీపుల్ వి అడ్వైజ్ సరోగసీ. సరోగసీ అంటే ఇట్ ఈస్ దేర్ ఓన్ చైల్డ్. వాళ్ళది ఎగ్స్ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ది స్పర్మ్స్ ఉంటుంది. ఇది ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఒట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వి పుట్ ఇన్ సంబడీ ఎల్సెస్ వూంబ్. సో దాట్ ఈస్ కాల్డ్ అ సరోగసీ. ఇప్పుడు ఇండియాలో ఏం లా ఉంది అంటే, సరోగసీ చేయాలి అంటే దే షుడ్ గెట్ దర్ ఓన్ సరగెట్. అచ్చా. కమర్షియల్ సరోగసీ బ్యాండ్ అయిపోయింది. వీ కెనాట్ గివ్ మనీ అండ్ దెన్ బై సరోగెట్. సో దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో అది ఆ పేషెంట్ ఎవరిని కావాలి, దే షుడ్ గెట్ దర్ ఓన్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తీసుకో. లైక్ హౌ ఇట్ ఈస్ ఫర్ కిడ్నీ డొనేషన్, ఫ్యామిలీ మెంబర్స్ రావాలి
ఫార్వర్డ్ రావాలి. రైట్ మేడం, రైట్ మేడం. ఇప్పుడు సపోజ్ ఎగ్స్ లో సపోజ్ తక్కువ ఉన్నాయి అని అంటే ఎగ్ డోనర్, ఎగ్ డొనేషన్ గురించి మాట్లాడాం. సేమ్ అది స్పర్మ్ కౌంట్ లో కూడా మనకు అనుకున్న కౌంట్ లేదు లేదా చాలా తక్కువ ఉంది, ఇన్ సర్టెన్ కేసెస్ మనం జీరో కౌంట్ అజోస్పర్మియా గురించి కూడా వింటూ ఉంటాం. ఈ కండిషన్స్ లో is it possible for that couple to have a natural pregnancy? That is also possible. The latest technique ఉంది కదా, ICSI, intracytoplasmic sperm injection. దీంట్లో ఏం చేద్దామంటే ఒకసారి కౌంట్ బిలో 1 మిలియన్ ఉంది లేకుంటే కౌంట్ 0 ఉంది, ఆ సచ్ పేషెంట్స్కి విల్ ఇన్వెస్టిగేట్ అండ్ విల్ డూ టెస్టికులర్ బయాప్సీ. TISA, it is called testicular sperm aspiration by needle under anesthesia. అది చేసి స్పర్మ్స్ విల్ రిట్రీవ్ ద స్పర్మ్స్. ఆ స్పర్మ్స్ యూజ్ చేసుకొని విల్ ప్రిపేర్ ద ఎంబ్రియోస్ విత్ ద వుమన్ ఎగ్ and then will transfer. మన దగ్గర చాలా మందికి ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది with the TISA. It is called TISA and ICSI. So that is also possible. ఫర్టిలైజేషన్ కి సంబంధించి మనకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి మేడం? అదే మేము ఇంతకుముందు కూడా మాట్లాడినా కదా, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు లైక్ ఫ్రీజ్ యువర్ ఫర్టిలిటీ, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫ్రీజింగ్ ద ఫర్టిలిటీ. Like when you want to delay the marriage or delay childbearing, or even in a man, like if suppose he is undergoing any cancer treatment, క్యాన్సర్కి వాళ్ళ ఏమి ఇస్తా అంటే కీమోథెరపీ. ఇది కీమోథెరపీ వాడుకుంటే ది స్పర్మ్స్ అండ్ ఎగ్స్ దే గెట్ టోటలీ స్పాయిల్డ్. సో ఇట్లా ఉన్నప్పుడే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మన దగ్గర పేషెంట్స్ వస్తుంది, వాళ్ళకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేయాలి. సో వాట్ వీ డూ, ఒకసారి ఇఫ్ సపోజ్ దే ఆర్ మ్యారీడ్ విల్ ప్రిజర్వ్ ద ఎంబ్రియోస్, ఇఫ్ దే ఆర్ అన్మ్యారీడ్ విల్ ప్రిజర్వ్ దర్ ఎగ్స్, ఇఫ్ ద మ్యాన్ దెన్ విల్ ప్రిజర్వ్ ద semen. So 3-4 samples will preserve. Yes, yeah. Semen freezing is very easy compared to egg freezing. ఎందుకంటే ఇక్కడ ఏం ఆపరేషన్ లేదు, ఏం లేదు. అట్లా రైట్ మేడం. సో ఇప్పుడు IVF చేసే ముందు మనకి ది అదర్ టర్మ్ ఇస్ కాల్డ్ as ప్రీ IVF హిస్టరోస్కోపీ అని అంటారు కదా, అంటే IVF కి ముందు చేయాల్సిన టెస్ట్లు. ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ మనకి. హిస్టరోస్కోపీ అంటే మేము ఏం చేస్తా అంటే లైక్ బిఫోర్ పుట్టింగ్ ద ఎంబ్రియోస్ వీ షుడ్ నో హౌ ఇస్ ద యూట్రస్ ఫ్రమ్ ఇన్సైడ్. సో విల్ జస్ట్ పుట్ ఒక స్మాల్ టెలిస్కోప్ పెట్టేసి అండర్ అనెస్థీషియా మొత్తం టీవీలో వీడియో మానిటరింగ్ చేద్దాం. అది హౌ ఇస్ ద యూట్రస్, లోపల ఏదైనా మాసెస్ ఉంది, పాలిప్స్ ఉంది, లేకుంటే ఏదైనా స్కారింగ్ ఉంది, అప్పుడే అది ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. సో 75 to 80% of the patients we do pre-IVF hysteroscopy, and with that we do the scratching of the endometrium. అది కూడా ఒక 10 to 15% సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అయిపోతుంది. సో hysteroscopy is very very important before IVF. మేడం ఫైనల్గా టెక్నాలజీ ఒక సర్టెన్ లెవెల్ వరకు ఇట్ ఈస్ ప్రూవ్డ్ సక్సెస్, అండ్ లక్కీలీ డాక్టర్స్ ఆర్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అని మనం చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాం. ఇవన్నీ పక్కన పెట్టినా వేర్ హ్యూమన్ ట్రయల్స్ ఆర్ ఆల్సో నాట్ సక్సెస్ఫుల్ ఇఫ్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ అ పేషెంట్ ఆర్ అ కపుల్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకునే కపుల్స్ కి మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా అన్నది మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? Before they plan for pregnancy or before they plan for IVF, there are certain things which they have to follow to improve their chances. The most important is like they should avoid smoking, avoid alcohol, lot of caffeine should be avoided. Endukante all these things they will damage the eggs and they will damage the sperms also. And fourth is hookah. ఇవాళ రేపు చాలా అది rampant అయిపోయింది. హుక్కా ఇస్ వెరీ వెరీ బ్యాడ్. వీ హ్యాడ్ సో మెనీ పేషెంట్స్ వాళ్ళకి IVF చేస్తే కూడా అబ్నార్మల్ ఎంబ్రియోస్ వచ్చింది. సో దే షుడ్ స్టాప్ హుక్కా ఫర్ అట్లీస్ట్ 3 to 6 months బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. అండ్ దెన్ ద వెయిట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దే షుడ్ కీప్ ద వెయిట్ అండర్ కంట్రోల్ బై డయట్, ఎక్సర్సైజ్, సో దాట్ ద BMI షుడ్ బి అరౌండ్ 25, నాట్ మోర్ దెన్ దట్. ఎప్పుడైనా ఫ్యాట్ పేషెంట్స్ మన దగ్గర వెన్ దే కమ్ we send them for weight loss. ఎందుకంటే above 30 means we don't do only. The BMI should come down to below 30. ఎందుకంటే as the weight increases, your success rate also comes down by 20-30%. So weight loss is very important, and avoid all these addictions, and they should take certain vitamins to improve the quality of the egg and the quality of the sperm, like your vitamin, Shelcal, vitamin D3 and B complex, and most important folic acid for about 2 to 3 months, and CoQ to improve the motility of the sperms and the quality of the eggs, antioxidants. So all these things we should give. So IVF is not done as soon as the patient comes. We need preparation, okay, 1 month, 1.5 month preparation cheyali, so that we get more success. And then we should plan for pregnancy or do IVF. Wonderful. So all these things are very very important. And the most important message which I want to give, nowadays we have latest technologies like PGT. We can test the embryos, which embryo is normal genetically and which is not normal. So when they have repeatedly pregnancy losses, we should put the genetically normal embryo. Adi okati. Tarvata endometrial receptive array. We'll check the gene expression in the endometrium. And then the third is there is something called PRP, platelet rich plasma infusion.
even that improves the success rate. So anni kalsi, if you do all this, you can give a very good success. Plus from the patient point of view, good lifestyle, pre-IVF preparation, and then they should come before 35. That message we should give to everybody. Don't delay your fertility planning or family planning to 37, 38 or 40. Wonderful. So if you don't want to miss that, you have to visit definitely Juhi Fertility and Laparoscopic Center. Thank you so much, madam. Thank It was you. Thank you good so much, to Deepthi. talk. Thank you.